మా చెల్లె వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తున్నా. ఆమె ఇక్కడే ఉంది, ఖుషి అవుతుంది. లేదు ఎండ ఎట్లుంది, 40 degrees లో ఉంది. ఎంతతో స్నానం చేస్తాం. కొట్టిస్తా. అక్కడ నన్ను ఎవడో చిడాయించిండని చెప్పి మీ ఇద్దరు పేర్లో చెప్పిన. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబో. డ్రైవ్ తీసుకొచ్చి షర్బత్ తాగిపిస్తా. అరే అయ్యో పాపం, నడు ఏమైందనా? ఏమైంది వంశీ? ఏమైందమ్మాయి నాడు చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీ. ఏడువకురా, నీకు మేము ఉన్నాం కదరా, ఏడువకురా, ఏడువకు. తనవారే అయినా తను ఒంటరి వారే. నడుపుకోదాం ఇక మళ్ళా కడిగా ఇప్పుడు ఇడికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిన్నుతో సోను. సో గైజ్ ఈరోజు మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఆ ప్లేస్కి నైనికి చిట్టిని తీసుకొని వెళ్తున్నాము. వాళ్ళకి సర్ప్రైజ్ అనమాట. సో ఎడిపోతున్నాం కన్నా నాకు తెలియదు వాళ్ళకి సర్ప్రైజ్ అంటే, ఇంకా చూద్దాం అడిగి పోయిన తర్వాత. యాక్చువల్లీ ఐడియా నాదే. మా చెల్లె వాళ్ళ కోసం ఎప్పుడు ఏం చేయలేదు, అందుకే మా చెల్లెళ్ళ కోసం ఏదో ఒకటి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి మా చెల్లె వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తున్నా. ఆమె ఇక్కడే ఉంది, ఖుషి అవుతుంది. చెప్పునైతారా? ఫస్ట్ సర్ప్రైజ్ అనగానే చాలా భయపడ్డాం, తెలిసింది. ఒకరి మీద ఒట్టేయగానే నమ్మేసినాం. తర్వాత ఏమైతుందో నాకే భయం వేస్తుంది. కన్నా చిట్టిని విలువ కన్నా పట్టుకో కెమెరా. ఇట్రా చిట్టి. చిట్టి, నీకు 9:30కి మేము ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాం. అందుకే కదా నేను రెడీ అయింది. గైస్ ఇదంతా ఫేక్. వీళ్ళకి ఆల్రెడీ మేము ఏడికిపోతున్నామో తెలుసు, కానీ అట్లా కాదు. ఏమైందంటే నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అవుతావు, నైని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. పెద్ద సర్ప్రైజ్ 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 ఏడికి అది మాత్రం చెప్పలే. అది మిస్ లో నైట్ తెలిసింది. ఎందుకు వేరే అక్కతో తెలిసింది. పోయి అక్కకి చెప్పింది. అక్క నోట్లో ఉండలేక రివీల్ చేసింది. అట్లా గైస్ వాళ్ళకి తెలిసింది సర్ప్రైజ్. కానీ అక్కడికి వెళ్ళినాక కూడా సర్ప్రైజ్ ఉంది గైస్. ఆ సర్ప్రైజ్ ఏందో మీరు వీడియోలో చూడండి. వీళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో కూడా వీడియోలో చూడండి. సో ఈ వీడియో కంటిన్యూగా చూడండి. అండ్ ఇన్ని డేస్ వీడియోస్ చేయనందుకు ఈ రోజు నుండి కంటిన్యూ చేస్తాం ఖచ్చితంగా. జున్నక్క మీద ఎంత నమ్మకం అంటే ఇప్పుడు చేస్తున్నా కాబట్టి. సరే సరే రాదు. నైట్ అక్క చెప్పినా కూడా మాకు ఏం డౌట్ వచ్చింది. పొద్దున మురికలో వేస్తారంటే గైజ్ వీళ్ళు ఏమనుకుంటారు, ఇంత మంచిగా మేకప్ వేయలే, సన్ స్క్రీన్ పెట్టుకొని లిప్స్టిక్ పెట్టుకుంటే వీళ్ళంటా వీళ్ళని నేను మురికి దున్నపోతులు లెక్క ఉన్నారు. వీళ్ళని మురికి కాలు స్నానం చేస్తాము అంటే జునక వద్దు చేయకండి, మంచిగా పెట్టు, స్నానం చేయకండి అని అన్నారు. అందుకే డౌట్ వచ్చింది. మళ్ళీ కళ్ళలో వేస్తారేమో, అందుకే వద్దంటున్నారు. లేదు గైజ్, యాక్చువల్లీ సోనుగాడు ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత జలవిహార్ పోదామన్నాడు. జలవిహార్ అంటే ఎట్లయినా ఇంకా వాటరే ఉంటుంది కదా, మళ్ళీ స్నానం చేయడం ఎందుకు, మళ్ళీ ఇప్పుడు ఎండ్ ఉంది ఫుల్, చెమటతో ఎట్లయినా తడిచిపోతాం కదా అని చెప్పి వద్దని చెప్పిన. లేదు ఎండ ఎట్లుంది, 40 degrees లో ఉంది. చెమటతో స్నానం చేస్తాం. వంశీ, ఆర్ యూ ఎక్సైటెడ్? అవును, నేను అడ్డం చెప్తున్నా. ఎడుకో నిన్న చెప్తున్నా, ఏం అర్థమవుతుంది.
సిగ్గు సేరం ఏం లేదు కడుగుతా ఏడికి పోయేది చెప్పట్లేదు నేను ఏడికి రా కిడ్నీ నంబర్ గట్టిగా మాట్లాడండి మైక్ అదే నీకు చెప్తుంది కదా అక్క చెప్పలేదు అక్క నీకు చెప్తుంది రేపు పోదాం అంటాం కానీ ఏడు పోదాం చెప్పట్లేదు నువ్వు అంటే 3 సార్లు 10 సార్లు అడిగిన నాకే చెప్తలేదు రా అక్క కాదు మీరు ఎంత తెలియదక్కోళ్ళు బండి మీద పోతున్నాం లొకేషన్ చెప్తా కదా బండి మీద పోతే అక్క ఎగ్జాక్ట్ చెప్పాలి కదా అక్క ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తా కదా డైరెక్ట్ అక్కడికి పోయేది అప్పుడు సర్ప్రైజ్ అయిపోతుంది కదా సరే అక్క కానీ అది మన దెబ్బలకి పోయి ఏం లేవు ఎవరితో కొట్టిస్తే కష్టం అవి కొట్టిస్తా అక్కడ నన్ను ఎవడో చిడాయించిండని చెప్పి మీ ఇద్దరు పేర్లో చెప్పిన నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబో కొట్టడం లేదు నరికేయడమే ముందే ఖైరతాబాద్ బస్సు వాళ్ళం మేము మా ఆలోచన ప్రకారం మాకు సర్ప్రైజ్ ఏంటంటే ఏమైనా పిచ్చి 2 గంటలు చెప్పి ఇంటి కూడా నడవని చెప్పేటట్టుంది ఎందుకంటే సన్ స్క్రీన్ కూడా ఎక్కువ మూసుకొని చెప్తుంది ఊరికే అన్నారు సూపర్ సూపర్ అని నాకైతే ఇప్పుడే కనిపిస్తుంది అయ్యో అది కూడా టైగర్ టైగర్ పోలే 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 పోరాటం చూసారా కింద దూరం అక్క శంషాబాద్ లేదాక ఇంత ఎండలో సన్ స్క్రీన్ ఊపించి చూస్తా ఇంట్లో అంటే యాక్చువల్లీ మీరు అంటారు కదా సోనియాడు ఎడికి బయట తీసుకోవట్లేదు నేను తీసుకోవట్లేదు చిన్నక్కనే తీసుకోవతుంది మాత్రం చిన్నక్క అందుకే లాంగ్ డ్రైవ్ తీసుకొచ్చి షర్బత్ అవుపిస్తా అరే అయ్యో పాపం అయ్యయ్యో పాపం సిరబత్ అన్నది నిమ్మకాయ జ్యూస్ సోడా మన నిజంగానే ఇద్దరానికి వచ్చినామా ఇప్పుడు ఏడికి పోమా ఇంకా మాకు తెలుసు అందుకే మొత్తం ప్లాన్ వేసి మాకు ఎక్కువ డిసప్పాయింట్ అవ్వట్లే ఎందుకంటే నిజంగా తెలుసు కదా ఏదో ఒక డిసప్పాయింట్ చేస్తారని చెప్పి చీకటి పెట్టించి వచ్చినప్పుడే మాకు డౌట్ వచ్చింది సన్ స్క్రీన్ పెట్టుకోండి అది పెట్టుకోండి ఎక్కువ అవును నిజమే ఎక్కువ డిసప్పాయింట్ అవ్వట్లేదు ఎందుకంటే మాకు తెలిసి ఏదో ఒక షో ఉంటుందని సో కాంప్రమైజ్ స్వీట్ అండ్ సాల్ట్ డబ్బులు పెట్టండి అదే ఏం చెప్పాలి అది ఎట్లా చెప్పాలో తెలియక చెప్పు స్వీట్ అండ్ సాల్ట్ వీళ్ళ సర్ప్రైజ్ ఎట్లున్నా మీరు చెప్పండి స్వీట్ అది వేయకండి అండ్ ఇది జస్ట్ ప్రాంక్ మాత్రమే ఈమెనైతే గల్లీలోకి రాను నాకు తెలుసు నేను ఒకరితో పోయినా అని అంటున్నా నేను ఏమనుకున్నా వండర్ లో అనుకున్నా అన్ని అనుకుంటావు కాదు ఇప్పుడు వీళ్ళకి జూ పార్క్ అని చెప్పకపోయి ఉంటే అసలు ఈ టైంకి వాళ్ళు లేచేటోళ్ళ లేకపోతే ఈ టైంకి లేచేవాళ్ళు అందుకే జూ పార్క్ అని చెప్పిన ఇప్పుడు ఎటు పోతున్నావా ఇటే చెరువులు కుందెళ్ళు చేపలు దీనికి టికెట్ ఎందుకు టికెట్ లేదు 800 లేదు ప్రమోషన్ అని ఉన్నా ఊరికే అట్లా అన్నా ఊరికే అన్న ప్రమోషన్ చెరువులో బోటింగ్ కి అవునా ఇది కూడా డుక్కేలే చూడండి బోటింగ్ చేస్తారు చూడు బోటింగ్ బోట్ కూడా అనిపిలే బోటింగ్ అంట మొత్తం చెట్లు ఉంటే దాంట్లో బోటింగ్ కూడా చేస్తారు నేను ఫ్లైట్ అవుతుంది నడుచుకుంటా వచ్చేమో మనం మీరు ఏం చేస్తుర్రే కోడిగుడ్లు తీసుకొచ్చారు మొహాన్ని ఏమన్నా ఉందా నా పాకెట్ లో చేతులు కూడా పెట్టుకుని నడవద్దా ఇంతసేపు బండి మీద కూర్చున్నా ప్రాంక్ చేశారు అనుకో ఏం తెలియదు కదా ఏం చేయలేము
ఏం లేదు అది ఎక్సైజ్ చేసుకోమన్నాం నమ్మాలిగా మనం. చెరువులో నూకి తంగుతాం కాబట్టి చికెన్ పట్టుకున్నా నడు ఈడ లేదు కదా, ఎందుకు లేదు? ఆడ ముందట ప్లేస్ ఉంది, ఓపెన్ ఉంది. ఏనా వాళ్ళనా తీసుకోబెట్టోళ్ళ వీళ్ళకైతే ఏది చెప్పినా తప్పే. వీడియో కొడుతున్నాం, సర్ప్రైజ్ వీడియో అన్నా తప్పే. చల్లగా గాలి పెడుతుంది కదా ఇంట్లో, ఎప్పుడు ఇంటనే ఉంటారు. బాగున్నారు అక్క, ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళండి అని అడిగారు. బయటకు తీసుకెళ్లి చాలా ఎంత 23 కిలోమీటర్స్ దూరం వచ్చినాం శంషాబాద్ నుండి. బా వంశీ మీరు వండర్లో పోతున్నారంట కదా అని మెసేజ్ చేసిండు. మేము అందరికీ అట్లనే చెప్పేసి వచ్చినాం. చాలా వాటర్ ఉన్నాయి, అన్ని తిరుగుతున్నాం. అక్క దానిలో బొంతుందా? అది చెద్దరు తీసుకొచ్చి కాదు, టవల్ ఉన్నాయి ఈడ వరుసుకున్నాం, పిక్నిక్ చేసుకున్నావా? తిండి చేసి కూడా అయిపోయేది. అరే ఏం నిల్లే పొద్దు నుంచి మండి తిందాం బయట. మంది కొద్ది మండిలే గిండిలే. ఏమైందనా? నేను ఎందుకు చెప్పలో తిన్నాను. ఏమైంది వంశీ? ఏమైందమ్మాయి నాడు చినబోయాడే సూర్యుడు. ఏమైందిరా? చక్కెర వస్తుంది, అయిపోయింది. చక్కెర నీళ్ళు నీ బాధ ఏం చెప్పురా? ఏం బాధ? రికార్డింగ్ దాని దగ్గర ఏం బాధ? ఏం బాధ చెప్పురా. మీరు వీడియో కొడదాం చెప్పు. ఏడువకు, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. మేము ఉన్నాం కదా, ఏడువకు. ఏడ్చకు బేటా. కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీ. అరే ఏడువకురా, ఏడువకు. బేటా అరే ఏడువకురా, నీకు మేము ఉన్నాం కదరా. ఏడువకురా, ఏడువకు. తనవాడే అయినా తను ఒంటరి వాడే. పోనీ పోనీ ఏడువురా, వీడియోలో ఏడువు. ఏమైంది నాయని? అట్లా దగ్గరికి తీసుకోడు, ఏడుస్తున్నాడు. అరే పోనీరా, నీకు మేము ఉన్నాం కదా అన్నా. ఏడవకన్నా, ఇగో ఇట్లానే ఫెసిక్స్. అరే నీకు ఉన్నాం, మేము ఉన్నాం కదరా. చక్కెర వస్తే ఇట్లా మరి. పోనీరా, మరి చక్కెర దానికి ఇంత చేస్తున్నాం. ఫ్లైట్ లో నుంచి వస్తున్నాయి. అరే అయ్యో పడుతున్నాయి అటు పోతున్నాయి. అయ్యో అవన్నీ చెరువులోనే పడుతున్నాయి. ఏందో చెరువు నీళ్ళు అన్నవే. సో గైస్ చూసిరు కదా, చిట్టికి నైనికి మేము ఏం సర్ప్రైజ్ ఇచ్చినాము. యాక్చువల్లీ ఏం లేదు, మేము వీళ్ళు చాలా రోజుల నుండి మమ్మల్ని బయటకు తీసుకెళ్ళండి అని సోనుని దమ్ 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 చేస్తుడు. ప్లస్ సోను ఊకే పబ్జి ఆడుతుండు, క్రికెట్ చూస్తుండు అని పెళ్ళాము ఉంచుకున్నది అని మాట్లాడుతున్నారు. అందుకని సోను గారు వాళ్ళ మీద రివెంజ్ తీసుకుందాం అని చెప్పి 23 కిలోమీటర్స్ దూరం తీసుకొచ్చి ఎండలో, అది కూడా ఎండలో తీసుకొచ్చి ఇట్లా ప్రాంక్ చేసిండు అనమాట. తెలుసురా నీకేం చెప్పినా దారిలోనే అంటే జెలస్ ఫీల్ అవుతావు. నేను మిమ్మల్ని ఏమన్నా అంటే అది ఫీల్ అవుతావు. ఎందుకన్నా నువ్వు ఇంత కుళ్ళిందన్నా నీకు? కదా అట్లనే ఉంటది. నిన్ను ఇంకేసుకు వస్తే ఇలా తానా మన్నట్లా కాదు ఇట్లా. కెమెరా పట్టుకో, సార్ని రమ్మని వీడియోలో. ఓ నా ఛానల్ అని రావా? ప్రాంక్ చేస్తారు కాక మనకి టైం వస్తుందక. ఆయన ఏమంటుండు, ఇప్పుడు తెలుస్తుంది ఎండలో తిరుగుతే ఎట్లుంటుందో. నేను మంచిగా ఇంట్లో కూర్చొని పబ్జి ఆడుతుంటే ఇలా కుళ్ళు వస్తుంది అని అంటుండు. మా కుళ్ళు వస్తుంది, ఇంటికి పోయినాక చెప్తాం. మా కుళ్ళు వస్తుంది, ఇంకేం వస్తుందా? నువ్వు ఫిక్స్ అయిపో. ఇంటికి పోయినాక అన్న ఆడుకోకపోతే చూడన్నా. ఇంకా తీసుకోవాలంటే ఒకసారి కెమెరా అన్న. మరి ఇంత కుళ్ళా లేట్ అవుతుంది. ఇంకా చాలా యాక్టింగ్లు. లేట్ అనుకుంటే ఇటు వరకు ఇడ్చుకొని వచ్చినారు మమ్మల్ని ఎండకి. ఆడికి అంటనే ఉన్నాడు వంశన్న, ఎండలు ఇట్లా తిప్పి చేసుకున్నారా జస్ట్ గుసబెట్టిరు మీరు అంతే. మేము అంతసేపు ఎండలో తిప్పితే మళ్ళీ మేము గ్లామర్లు ఖరాబ్ అవుతాయని కొంచెం నీడలోకి తీసుకొచ్చాము. అంటే పుట్టినప్పటి నుండి నాన్న ఈ గుళ్ళు ఏదో కొట్టారు.
ఆడికి చెప్పినా సో గాయస్ కొంచెం మందికి కొన్ని రకాలుగా చెప్తే చూతెప్పు మనలు మాట్లాడతారు, తెలివి ఏముండదు వాళ్ళకి. మా టీంలో కొంచెం మంది ఉంటారు అనమాట, ఒక 2-3. సో వీరే కాదు, మీ మంది కాదు, వేరే విషయం మాట్లాడుతున్నాం. ఏమైనా చేద్దామంటే కూడా ముంగట రారు, కానీ వాళ్ళు మాత్రం నాశనం చేయడానికి రెడీగా ఉంటారు. వాళ్ళు కూడా మా టీంలోనే ఉంటారు. సో మనం వేరే దగ్గరికి పోతున్నాం, ఏడికి పోతున్నాం, నడుపుకోదాం ఇక మళ్ళా కడిగా ఇప్పుడు ఏడికి నాకు ఇక్కడ వరకే ప్లాన్ తెలుసు. మళ్ళా ఇంటికి ఆపేసారు. అరే నాకు ఇక్కడ వరకే ప్లాన్ తెలుసు, దాని తర్వాత నాకు తెలియదు. సీరియస్ గా నాకు ఇక్కడ వరకే తెలుసు. ఇంకేపోతుంది పిక్చర్ ఒకసారి అవుతాం, మళ్ళీ ఇంటికి పోతాం. ఇది రెండోసారి అయ్యారు, అక్కడ చూసుకుంటారు, ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కావు, ఎందుకంటే ఫ్లైట్ లో నుంచి కూడా చూస్తున్నారు మా కొద్దిసేపు నీడలో వస్తున్నాం బ్రో. సరే రండి.